ఇప్పుడు స్విచ్ బోర్డ్ కలెక్షన్ అనేది ఎట్లా మనం ఇస్తాం అనేది ఇది పైనుంచి వచ్చిన వైర్ అన్నమాట, ఫేస్ వైర్. ఇది కూడా ఫేస్ అన్నమాట. ఇది ఫీజు పెట్టినప్పుడు మాత్రం వెలిగిద్ది. ఇదిగోండి, ఏదైనా ఫీజు ఉంది కదా, ఇది ఫీజు అన్నమాట. ఇప్పుడు ఫీజు ఇది పాత మోడల్ బోర్డు కాబట్టి ఇక్కడ మన ట్రాన్స్ఫార్మర్ కూడా వచ్చింది. ఇది పాత మోడల్ బోర్డు కాబట్టి ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్, ఓ చిన్న లైటు, దీని తాలూకా ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఇది లైట్ తాలూకా ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు లేదు మన దగ్గర ప్రస్తుతానికి. ఇది ఒక రెగ్యులేటరు. ఇది 3 పిన్ సాకెట్టు. 1 2 3 4 5 స్విచ్లు, 6 స్విచ్లు, ఒక సాకెట్టు, ఒక రెగ్యులేటరు. అసలు మనం దీంట్లో కలర్ కోడింగ్ ఏ వైర్ దేనికి ఇవ్వాలి, రెడ్ వైరు ఫేస్కి ఇస్తాం. ఇది ఫీజుకి వచ్చిందనమాట. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇది స్విచ్ కలెక్షన్లన్నీ కింద వస్తాయి అన్నమాట. ఈ ఫేస్ నుంచి ఇట్లా వచ్చి దీని నుంచి దీనికి ఇట్లా కింద వస్తాయి అన్నమాట కలెక్షన్లన్నీ. ఒకటి సాకెట్కి వచ్చేసేసి ఒకటి ఫేసు, ఒకటి న్యూట్రల్, ఎర్త్. ఎర్త్ వైర్ అనేది ఇక్కడ ఇటు రాంగ్ ఇచ్చారు. ఎర్త్ వైర్ గ్రీన్ కలర్లో వస్తుంది. మామూలుగా ఎర్త్ వైర్ గ్రీన్ కలర్లో వస్తుంది. ఇక్కడ దీన్ని న్యూట్రల్ కింద ఇచ్చారనమాట. దీన్ని ఈ వైర్ న్యూట్రల్ కింద వచ్చింది. మామూలుగా అయితే ఇలా ఇవ్వకూడదు, కలర్ కోడింగ్ వాడాలి. ఇక్కడ మనకి నార్మల్గా వచ్చినాయి అన్నమాట. ఇక్కడ రెడ్ వైరే, మళ్ళీ ఎర్త్కి కూడా రెడ్ వైరే ఇచ్చారు. ఇక్కడ ఇలా మనం హౌస్ వైరింగ్ చేసేటప్పుడు మామూలుగా ఎంసీబీ ఉందనుకోండి, ఎంసీబీ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. సింగిల్ ఫేస్ అనమాట. ఇది సింగిల్ ఫేస్ నుంచి ఇక్కడ మనకి బయట పాత బోర్డులు కాబట్టి బయట పెద్ద ఫీజు ఉంది. ఈ పెద్ద ఫీజు నుంచి ఈ చిన్న ఫీజుకి వచ్చింది. ఈ చిన్న ఫీజు నుంచి ఈ కింద నుంచి ఈ ఫేస్ ఇట్లా కలిపేసేసి ఈ స్విచ్ నుంచి మళ్ళీ ఇట్లా కిందకి వచ్చింది అనమాట. ఇట్లా కిందకి కలిపి స్విచ్కి కలెక్షన్ పైన ఇస్తాం. ఈ పాత స్విచ్లు కాబట్టి ఈ స్విచ్ కలెక్షన్ అనేది పైన వస్తుంది. ఇట్లా మనం హౌస్ వైరింగ్ అనేది, అసలు ఈ ట్రాన్స్ఫరాలు ఒకప్పుడు చాలా సంవత్సరాలు పనిచేసేవి, చాలా సంవత్సరాలు వర్క్ అవి, ఇవి రావట్లేదు. ఈ బొలుపులు కూడా ఇప్పుడు మనకి రావట్లేదు. పోతే అలానే ఇది ఒక మోడల్ అన్నమాట. ఇక్కడ మనకి ఒక ట్యూబ్ లైటు, పైన ఒక మామూలు లైటు. ఇలా మనం బిగించుకుంటే పైన లైట్ వచ్చేసేసి బ్లూ కలర్తో వచ్చేసి నైట్ పూట వేసుకోవచ్చు. ఈ పెద్ద బల్బు వచ్చేసేసి నార్మల్ టయాల్లో 6 to 9 ఆట టయాల్లో ఇట్లా వాడుకోవచ్చు అన్నమాట. మనకి ఇదే కాకుండా ఇక్కడ బ్యాటరీ మీద కూడా కలెక్షన్ ఈ కింద ఇంకో లైట్ బిగించుకోవచ్చు అన్నమాట. ఇట్లానే దీనికి కూడా సేమ్ ఒక ప్లస్ 2 స్విచ్లు, ఓ 3 పిన్ సాకెట్టు. ఇది సరాసరి ప్లస్ మైనస్ బ్యాటరీకి వచ్చింది. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఈ లైట్ని ఫ్యాన్ కూడా 12 watts దాంట్లో ఉపయోగించుకోవచ్చు అనమాట. 12 watts బ్యాటరీ పెట్టుకుంటే 12 watts ఫ్యాన్, చిన్న ఫ్యాన్ పెట్టుకుంటే మనకి అసలు మరీ గాలి రాదు, దానికన్నా కూడా గాలి వచ్చేది ఉపయోగం అన్నట్టుగా వినియోగించుకోవచ్చు అనమాట. మళ్ళీ బోర్డు కాడకొద్దాం యథావిధిగా. ఇంతకుముందు ఓల్డ్ కలెక్షన్లో రెగ్యులేటర్లు ఈ రకంగా ఉండే, ఇంకా ఎంతకన్నా పెద్దగా ఉన్న రెగ్యులేటర్లు కూడా ఉన్నాయి. ఇది స్మాల్గా ఉంటుందని ఇది వాడాం. ఇది కూడా ఓ 4 years పనిచేసింది. 4 years తర్వాత చెడిపోయింది అన్నమాట. ఇట్లా మనం కలెక్షన్ అనేది పైపులో నుంచి తీసుకుని, ఫేస్ వైర్ ఎప్పుడు రెడ్ వస్తుంది. ఈ రెడ్ ఫేస్ వైర్ అనమాట. ఇక్కడ బ్లాక్ వైర్ వాడాలి, గ్రీన్ వైర్ వాడాలి.
ఇది ఇక్కడ బ్లాక్ వైర్ వాడాలి. ఇక్కడ ఎర్త్కి వచ్చేసేసి గ్రీన్ వైర్ రావాలి. దీనికి ఎర్త్ అంటారు. ఇది తీసుకొని ఎర్త్ అంటారు. ఇది గ్రీన్ వైర్ రావాలి. ఇవి కూడా సేమ్ చెక్క బోర్డుకి వచ్చినాయి కాబట్టి ఈ న్యూట్రల్ అనేవి ఇదిగోండి. ఈ మొత్తం న్యూట్రల్ మొత్తం ఇక్కడ టేపుకి చుట్టేసి ఉన్నాయి అన్నమాట. ఇదే న్యూట్రల్లో పైనుంచి వచ్చిందనమాట. ఫీజులో నుంచి పెద్ద ఫీజులో నుంచి వచ్చిన న్యూట్రల్ అనమాట. ఇది మీటర్లో నుంచి ఫీజులోకి వచ్చి ఫీజులో నుంచి బోర్డులోకి వచ్చినాయి అన్నమాట ఈ కలెక్షన్. సాకెట్కి ఎప్పుడు కూడా ఎన్ అనేది ఉంటుంది కదా. ఇక్కడ ఎన్ అనేది న్యూట్రల్, ఇది పి అనేది పేసు, ఎర్త్ సింబల్ ఉంటుంది కాబట్టి ఇది ఎర్త్ అనమాట. ఇది ఎర్త్. మామూలుగా మనకి ఫీజు కొంచెం బాగా పెద్దగా వస్తుంది కాబట్టి ఇది మనకి ఇది మనం ఫీజు అని వెరిఫికేషన్ చేసాం అన్నమాట. మళ్ళీ ఈ బ్లౌజ్ని ఎట్లా ఉందో అట్లా పెట్టేసేద్దాం. ఇప్పుడు ఇది బోర్డు అనమాట. అయిపోయింది.